99 టీవీ సూపర్ ప్రైమ్ టైమ్ డిబేట్ స్వాగతం. నేను మూల శ్రీనివాస్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరొక బాంబు పేల్చారు. డ్రగ్స్ కేసు విషయంలో ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. సో పండుగలప్పుడు మాత్రమే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో మరి నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అది అనేక మంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి కదా. కేసీఆర్ కుటుంబ సభ్యులకు సైతం తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారని ఆయన చెప్పడం కావచ్చు. అదే క్రమంలో నిందితుల వాంగ్మూలంతో పాటు ఆడియో వీడియోలను కూడా రికార్డ్ చేసింది కదా. సో దీంట్లో కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చింది. అకున్ సబర్వాల్ను అర్ధాంతరంగా డ్రగ్స్ కేసు నుంచి తప్పించారు. సో అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు, వీడియో, స్టేట్మెంట్ రికార్డులన్నీ నాటి సిఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆధారాలన్నీ ఏమయ్యాయి, ఎందుకు విచారణ జరపడం లేదని చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో చర్చ చేస్తున్నాం. ఇక ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు, అలాగే బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు, ఉపేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. ముందుగా మరి ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. ఎట్లా వస్తారు బండి సంజయ్? మరి ఆయనకు మూడొచ్చినప్పుడా, మరి గుర్తొచ్చినప్పుడా ఎప్పుడో ఒక బాంబు వేల్చుతూనే ఉంటారు. ఇప్పుడు డ్రగ్స్ కేసు విషయంలో మరి డిసెంబర్ వచ్చింది కనుక ఇప్పుడు ఇది పండుగలప్పుడు మాత్రమే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించడం కావచ్చు. సో దాంట్లో సంచలనమైన కామెంట్ చేశారు. సో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆయన తీసుకున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీకు అందరికీ తెలియంది కాదు, మీడియా అందరి ముందు వచ్చినాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి కేసులలో ఎన్ని శిక్షలు పడ్డాయి? 10 ఏళ్లలో వారు ఏమన్నారు? డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేస్తామన్నారు బంగారు తెలంగాణ టైంలో. ఆ 10 yearsలో ఒక్క డ్రగ్స్ ఫ్రీ ఏమో కానీ నిజంగా డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళందరినీ ఫ్రీ చేసినట్టుగా కనిపిస్తుంది. స్టేట్ డ్రగ్స్ ఫ్రీ కాలే. ఇవాళ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్, రూరల్ ఏరియాలో కూడా, మనం హైదరాబాద్ కాస్మోపాలిటన్ కాదు, ఇప్పుడు ఒక సినిమా యాక్టరు, ఐటీ సెక్టర్స్ కాదు, మొత్తం అడుగడుగున ఈ స్లమ్స్లలో ఈరోజు పిల్లలందరూ కూడా అది ఏదైనా కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ నేమింగ్, కానీ మొత్తం అల్లకల్లోల పరిస్థితులు. తెలంగాణ మరో పంజాబ్ అయిపోయింది. ఉడతా పంజాబ్ లాగా ఇలా ఉడతా తెలంగాణ లాగా అయిపోయింది. బంగారు తెలంగాణ కానీ ఉడతా తెలంగాణ అయిపోయింది. ఆ రోజుల్లో మరి అంత పెద్ద కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆయన, తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ కేసులన్నీ కూడా 10 ఏళ్లలో అసలు ఇక్కడ తెలంగాణకు రావాలంటేనే భయపడాలి కదా. అసలు అటువంటి పెడ్లర్స్ కానీ, అటువంటి సప్లయర్స్ కానీ, ఎప్పుడు చూసినా ఈ మూలాలు నైజీరియన్స్ అంటారు, మళ్ళీ సినిమా యాక్టర్స్ అంటారు, నైజీరియన్స్ అంటారు, పొలిటికల్ లింక్ కూడా చెప్తారు, అఫీషియల్స్ మారుతూ ఉంటారు. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసిన అకున్ సబర్వాల్ గారిని సడన్ గా మార్చేసారు. కేసు ఇట్లా పీక్ మీడియా మొత్తం అందరం అంటుకపోయినాం టీవీలకి, కరెంట్ అఫైర్స్, ఆ న్యూస్ కి. తన్మనే అకున్ సబర్వాల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. అదే విషయం బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల మరి నాయకుడిగా ఈరోజు వారు అడిగిన దాంట్లో తప్పేం, దానికి జవాబు చెప్పానండి. దాంట్లో జవాబు చెప్పేసి ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఆయన చెప్పినారు. వాటిని పాటిస్తే బాగుంటుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈరోజు ఏ మూలం తీసినా సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ కి మూలాలు వెళ్తా ఉన్నాయి. మొన్న మీకు చెర్లపల్లిలో 1000 కోట్ల రూపాయలు కదండి, అది 2000 కోట్లు 12,000 కోట్లు ఎంతో మెటీరియల్ అనుకుంటారు, నాకు సబ్జెక్టు కరెక్షన్. అది కేసు ఇప్పుడు మళ్ళీ దాని మీద ఏం లేదు. న్యూస్ కూడా ఏంటంటే మనకి మిమ్మల్ని అందరినీ దయచేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. కొంత ఇటువంటి కేసుల మీద ప్రభుత్వాలు నిర్లిప్తత వహించినప్పుడు కూడా మీరు కూడా బాధ్యతగా మంచి ఇంటెలిజెన్స్ గా చెయ్యొచ్చు. మన అందరం కలిసి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం మన మీద ఉన్నది. ఇంకోటి, మనము చేతులు కాలినాక ఆకులు పట్టుకునే భయమే తప్ప ఈ డ్రగ్స్ కేసులలో అసలు ఈ స్టేట్ లో లేకుండా చేయడం అనేది ఎలా, అసలు రాకుండా ప్రివెన్షన్. ఇప్పుడు వచ్చి వాడు పెడ్లరు అమ్ముతుంటే తిన్నోడెవడు అమ్మినోడెవడు మొత్తం దొరుకుతుంది. అట్లా కాదు, అసలు ఈ స్టేట్ లోకి వస్తుండగానే పట్టుకోవడం ఎట్లా అనే దాని మీద ఎక్కడ కూడా మనకు చర్యలు లేవు. ఈరోజు విద్యాలయాలలో కేంద్రాలుగా మారిపోయినాయి. అదైతే చాలా దౌర్జన్యమైన, అంటే దాన్ని ఏమనాలో తెలియదు కానీ ఒక ఇంటర్మీడియట్ పిల్లాడు మా కాన్స్టిట్యున్సీలో
10th ఇంటర్మీడియట్ పిల్లగాడు. లాస్ట్కి ఏమైపోయింది, తల్లిదండ్రులు అమ్మ వీడు చచ్చిపోయిందే పీడపోయింది అన్నట్టుగా పాపం ఏడుస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చెల్లించిపోయానండి. అసలు ఆ రకంగా తయారైపోయింది డ్రగ్స్. అంటే డ్రగ్స్కి అలవాటు పడిన వాడు బ్లాక్మెయిల్ చేసి పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళడం అనే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఇది గతంలో లేదండి. తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ కాకముందు ఇంత పెద్ద ఎత్తున లేదు. అయితే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. గత ప్రభుత్వం ఏమన్నది, మేము డ్రగ్స్ ఫ్రీ లేదు, మేము ఏసీబీ కేసులు కూడా లేదా ఈ క్రైమ్ తగ్గింది అని అంటే, అసలు కేసులే బుక్ చేయకపోతే క్రైమ్ తగ్గుతుంది, ఏసీబీ రైడింగ్సే చేయకపోతే దొరికినా ఏమనుకున్నారంటే ప్రభుత్వంలో ఈ మినిస్టర్స్ కానీ ఎన్ రామారావు టైంలో మినిస్టర్స్ ఎమ్మెల్యేలను కూడా పట్టుకునేటటువంటి వైనం భయపడేవాళ్ళు. అట్లా కాకుండా ఏం చేశారంటే ఈ దళిత బంధు అవినీతి అన్నారు. అది పట్టుకుంటే ఏమవుతుంది, ఆ రోజున్న గవర్నమెంట్కు ఫెయిల్యూర్ కింద వస్తుందని చెప్పి వాళ్ళు బయటికి రానియలేదు. సో ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్కాములు జరిగినాయి. ఇలా అనేక గొర్రెల పెంపకంలో స్కాములు జరిగినాయి. అతిగతిలో ఫైళ్లు సెక్రటరియట్లనే తగలబడ్డాయి, అతిగతి లేదు. సో ఇట్లా ప్రభుత్వం యొక్క నిర్లిప్తత అడుగడుగున 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. మరి ఆ గత కేసులు ఫైళ్లు దులపడానికి రేవంత్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు. ఆ పాత ఫైళ్లను దులిపితే ఏమవుతుందో తెలియదు. అంటే ఆ రోజు మరి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు కఠినమైనటువంటి శిక్షలు వేస్తామని ఆ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినప్పుడు, ఈ రోజు పాత ఫైళ్లను ఒకసారి తీసి పట్టించుకోవడంలో భయమేముంది? లోపాయకారం ఒప్పందం ఏదన్నా జరిగిందా అనే ఫీలింగ్ వస్తూ ఉంది. అన్ని కేసులు, ఇది ఒక్క కేసు అని కాదు, మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కు అయిపోయి చేస్తున్నట్టుగా వ్యవహారం కనిపిస్తా ఉంది. అది కాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాల్సిందే. పాత ఫైళ్లు దులపాల్సిందే, పాత కేసులు అన్ని మళ్ళీ ఒకసారి ముక్కటేసుకోవాలి. ఆ రోజున్న గవర్నమెంట్ మూసేసింది అన్న. లాస్ట్ ఎప్పటిదాకా ఛాలెంజ్లు పోయినాయి అనుకుంటే ఎంట్రుకలు వీక్కోవాలి అనేది పొలిటీషియన్స్. ఇది కేటీఆర్ గారు ఎంట్రుకలు వీళ్ళు అడగడం, వాళ్ళ ఎంట్రుకలు వీళ్ళు అడగడం, వైట్ ఛాలెంజ్లు ఇసురుకోవడం. అసలు ఈ రాష్ట్రాన్ని మొత్తం ప్రజల్ని ఒక స్పెక్టేటర్స్, ఒక సినిమా యాక్టర్స్ అయిపోయినారు పొలిటీషియన్స్. మరి ఎవరికి ఎంట్రుకలు వీకియలేదు, ఎవరు పీకియకపోయినా పీకలేదు వీళ్ళు. సో నేనేమంటున్నా అంటే ఇలా సరే ఆ ఎంట్రుకల సంగతి దేవుడెరుగు, వారి భాష దేవుడెరుగు, కానీ ఈ తెలంగాణని ఈ డ్రగ్స్ కింద మారిపోవడం దాని మీద చాలా కఠిన చర్యలు ఇప్పుడు తీసుకోవాలి. అధికారులని బండి సంజయ్ గారు సూచించిన సూచనలు తీసుకుంటే తప్పేం లేదు కదా. రైట్, ఓకే. కేంద్ర హోంశాఖ మంత్రులు, ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ ఒక సూచన ఇచ్చారు, సద్విమర్శ తీసుకొని దాని మీద ఆలోచించాలి. లేదు అంతకన్నా ఎఫెక్టివ్ ఆఫీసర్స్ నెయ్యండి. వారు కొన్ని పేర్లు పెట్టినారు అప్పుడు. సో అవన్నీ కూడా మాట్లాడి చెయ్యొచ్చు. పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఎక్కడో నేను అనుకుంటా మాఫియా డాన్ లాగా తెలంగాణని మొత్తం లూటీ చేసి సంపాదించేసి దేశం మొత్తం డబ్బులలో మొత్తం ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగి దేశాన్ని పరిపాలించనే దృక్పథంతో కూడా కొంతమంది పొలిటీషియన్స్ పనిచేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ విషయం కావచ్చు, లేకపోతే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ కావచ్చు, మొత్తం ఈ ఇల్లీగల్ మనుషులకి ఖరాబ్ చేసేటటువంటి వాటిల్లో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఇన్కమ్ ని డెవలప్ చేసినారు అనేది వినిపిస్తా ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా జరగొద్దు అంటే మనం కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ తాడూరు శ్రీనివాస్ గారు. ఒకసారి ఉపేంద్ర గారితో మాట్లాడదాం. ఉపేంద్ర గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. నమస్తే సార్. నమస్తే. సో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాతనే డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది తాడూరు శ్రీనివాస్ గారు అంటున్నారు. సో మొత్తానికి అప్పుడు మరి అకున్ సబర్వాల్ కావచ్చు, తర్వాత ఆయన డ్రగ్స్ కేసు విచారణ చేసిన క్రమంలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులకు సైతం మరి తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. ఇది బండి సంజయ్ డ్రగ్స్ కేసుపై మరొకసారి బాంబు పేల్చారు. ఇదే క్రమంలో సోమేష్ కుమార్ను విచారించాలి అని అంటున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డ్రగ్స్ వినియోగం పెరిగింది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామన్నారు, కానీ డ్రగ్స్ సహిత రాష్ట్రంగా అయిందని చెప్పి మరి వస్తున్న అంటే తాడూరు శ్రీనివాస్ గారు చెప్తున్న దాని పట్ల మీరేం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, సరే డ్రగ్స్ అనే అంశాన్ని మాత్రం నివారించవలసిందే ఏ ప్రభుత్వమైనా. ఒకవేళ బండి సంజయ్ గారు ఆ విధంగా వారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ వల్ల ఈ సమాజం మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతా ఉన్నది. విద్యార్థి లోకం, యువత, ఈ దేశానికి భవిష్యత్తు అయినటువంటి యువత నిర్వీర్యం అయిపోతా ఉన్నది. యువత ఇలాంటి పెడదో ఈ చెడు వ్యసనాలకి ఇదైపోయిన తర్వాత ఈ దేశ భవిష్యత్తు ఉండదండి. కాబట్టి దాని మీద ఎవరైనా సరే ఏ ప్రభుత్వాలైనా ఉక్కుపాదం మోపాల్సిందే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు.
రెండో అంశం ఏంటంటే డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు దేశాల నుంచి విదేశాల నుంచి అంటే మన దేశం వేరే దేశాల నుంచి మన దేశానికి ఎంటర్ అవుతున్న కేసులు మనం చాలా చూసాం భారతదేశంలో. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం నుంచి ఆ గుజరాత్ కోర్టులో గతంలో మనం ఒక 2 సంవత్సరాల కింద చూస్తే 20,000 కోట్ల రూపాయల ఈ కొకైన్ కానీ లేకపోతే హెరాయిన్ కానీ ఇవన్నీ కూడా మన ఆదానికి సంబంధించిన కోర్టులో దొరికినట్టు మనం చూసాం. అంటే ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రం ఉన్నది, ఢిల్లీలో కూడా విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. అంటే నేనేమంటున్నా, సరే ఇప్పుడు తాడూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జరిగిందని చెప్తా ఉంటున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, మేము ఒకటే తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై ఉన్నాం. ఇలా సుమారు వాళ్ళు 16-17 రాష్ట్రాలలో వాళ్ళు పరిపాలిస్తున్నారు భారతీయ జనతా పార్టీ. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా డ్రగ్స్ కేసులు ప్రతి రోజు కూడా మనం కేసులు చూస్తా ఉన్నాం. వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు, పట్టుకుంటా ఉంటున్నారు, మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉన్నది. అంటే ఈ దేశంలో డ్రగ్స్ ఎక్కడ ఎంట్రీ అవుతున్నది అంటే ఒక దేశం నుంచి మన దేశంలోకి రావాల్సింది అంటే ఆ సంస్థలు ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కనుక కరెక్ట్ నిఘా పెట్టుండి వాళ్ళు కనుక కరెక్ట్ చర్యలు తీసుకొని ఉంటే ఆ డ్రగ్స్ అనేది భారతదేశంలో ఎంట్రీ కాదు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయండి, అన్ని రాష్ట్రాలలో డ్రగ్స్ జరుగుతున్నది. ఇలా కేవలం ఏదో బట్టగాల్చి మీద వేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, బీఆర్ఎస్ పెరిగిందని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడినా, తాడు శ్రీనివాస్ గారు మాట్లాడినా, లేకపోతే అక్కడ ఉన్న మన మానవతరాయ్ గారు మాట్లాడినా, అంటే వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పొలిటికల్ గా ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం కాదు, నిజంగా ఈ జాయింట్ ఏజెన్సీ ఏదైతే విచారణ చేసే ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లోబడి ఉన్నటువంటి సంస్థలు కనుక కరెక్ట్ పనిచేసి ఉంటే ఆ నిందితుల్ని కనుక ఆ రాకెట్లు కనుక ఒకసారి దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు బయటికి పోతున్నారు, పోయిన తర్వాత మళ్ళీ ఎట్లా వస్తుంది ఆ డ్రగ్, అసలు దీనికి మూలం ఏంటి, ఆ పోర్టులు కానీ లేకపోతే విదేశాల నుంచి వచ్చేటువంటి ఎంట్రీ పాయింట్స్ కనుక ఈ నిఘా సంస్థలు ఉంటే ఇవన్నీ జరగవు కదండి. ఈ దేశంలోకి ఎంట్రీ అవుతున్న దాన్ని వ్యవస్థను వదిలిపెట్టి ఇక్కడ దాన్ని పట్టుకొని మనం ఎట్లా మాట్లాడతాం? ఇప్పటికి కూడా జరుగుతా ఉన్నాయి, ఇలా గాంజాయి జరుగుతా ఉన్నాయి, గాంజాయి ఊర్లలో పెంచుతా ఉన్నారు, గాంజాయి చాక్లెట్లు తయారు చేసి ఇలా స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో అమ్ముతా ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, మా ప్రభుత్వాన్ని నేను సమర్థించట్లే, మా ప్రభుత్వంలో జరిగిన తప్పులైనా సరే ఈ ప్రభుత్వంలో అయినా కేంద్ర ప్రభుత్వం అయినా వీళ్ళందరూ కూడా ఏదైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా పనిచేయాలి కదా. ఈ సమాజాన్ని పాడు చేసుకున్న తర్వాత యువతని పెడదోకి అలవాటు పడ్డ తర్వాత ఈ సమాజం నీరు గారిపోయిన తర్వాత దేనికండి ఈ సమాజం? ఇలా వేల కోట్ల రూపాయలు మీకు జీతాలు ఇచ్చి మీరు ఆఫీసర్స్ గా ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా అలయన్స్లు ఇచ్చేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏంటండి, కారు ప్రభుత్వం ఇస్తుంది, డీజిల్ ప్రభుత్వం ఇస్తుంది, మీరు 5 స్టార్ హోటల్లో ఉండొచ్చు, మీరు తిన్న భోజనం చేయొచ్చు, మీరు ఎక్కడికంటే అక్కడికి ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఈ దేశం కాదు ఇతర దేశం కూడా పోయేటువంటి ఫెసిలిటీస్ ఈ భారత ప్రజలు కల్పిస్తా ఉన్నారండి. ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలు రక్త మాంసాలు ఒడికి ఉపేంద్ర గారు మీరు కాస్త లేట్గా జాయిన్ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే సోమేష్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారణ చేయాలి, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి పట్టుబడిన నిందితులు కూడా సాక్ష్యం ఇచ్చారు. సో దాంట్లో అకున్ సాబర్ వాళ్ళని కేసు నుంచి తప్పించారు, సాక్ష్యాలు మాయం చేశారని గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నాడు ఆయన. మీరేం చెప్తారు? నేనేమంటున్నా, చాలా సంతోషం అంటున్నా. నేనేమంటున్నా, ఆయన ఆరోపణలు బ్రహ్మాండంగా చేసిన చేయమని వచ్చి నేనేం కాదంటలేదు, వాళ్ళు చేయమనండి. బండి సంజయ్ గారు ఎక్కడో కరీంనగర్ సంబంధించిన కార్పొరేటర్ కాదు, బండి సంజయ్ ఒక భారతదేశ మన తెలంగాణ ప్రాంత పార్టీకి అధ్యక్షుడు కాదు ఆయన, వారు కేంద్ర హోంశాఖానికి సహాయ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ చేతులు కూడా చాలా పవర్స్ ఉంటాయి, వాళ్ళు విచక్షణ అధికారాలు కూడా ఉపయోగించవచ్చు కాక ఊకనే బట్టగాల్చి మీద వేస్తా ఎట్లా సార్? నేనేమంటున్నా, ఈ ఒక్క డ్రగ్ కేసే కాదు, లేకపోతే మీరు ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు, లేకపోతే కాళేశ్వరం అన్నారు, విద్యుత్ కొనుగోలు అన్నారు, లేక రకరకాలుగా మీరు కేసులు పెడతా ఉన్నారు. మేమేం చెప్పాము, మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినాడు, అయ్యా నేను చేసిన తప్పేది నుండి నా ఒళ్ళో వేయండి, నేను ఎక్కడికి రమ్మంటే వస్తా. ఆఖరికి నార్కోటిక్ అది మన టెస్ట్ చేసేటువంటి ఆ టెస్టులకు కూడా వస్తా, నేను మీడియా పెట్టుకుందాం, అందరి సమక్షంలో కూర్చుందాం, మీ మీద ఈడీ కేసులు ఉన్నాయి, మా మీద ఈడీ కేసులు ఉన్నాయి, మీరు ఏ కేసులలో ఉన్నా, ఈ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గతంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు ఉన్నా, లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఆరోపణలు ఉన్నా, ఇప్పుడు ఈడీ వాళ్ళ చేతుల్లో ఉంది, సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంది, సిట్టు వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఇలా ప్రభుత్వం ఉన్నది. ఇలా ఏంది అంటే బండి సంజయ్ గారు ఎందుకు మళ్ళొకసారి తెర మీదకి వచ్చారంటే, ఇలా కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టు మీద మాట్లాడుతూ ఉన్నాడు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న నీళ్ళ మీద అన్యాయం మీద మాట్లాడుతూ ఉంటే మళ్ళా చరణం వస్తూ ఉన్నది. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితిలో మళ్ళా కేసీఆర్ గారికి ప్రజలు అట్రాక్ట్ కావద్దు, బీఆర్ఎస్ పార్టీ లేవద్దని చెప్పి మళ్ళీ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కొల్యూడెడ్ అయి పాలిటిక్స్ చేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో
బండి సంజయ్ గారు మరొకసారి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కొరకే ఇలాంటి స్టేట్మెంట్ చేశారు. కానీ నిజంగా వాళ్ళకి దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బండి సంజయ్ రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారితో కూర్చోమానండి. అనేక సందర్భాలలో వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం కదా. 8 మంది ఎంపీలు మీరున్నారు, 8 మంది వాళ్ళు ఉన్నారు. ఇవాళ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నది, సిట్ ఉన్నది, సిబిఐ ఉన్నది, ప్రతి ఒక్క సంస్థ ఉన్నది. దమ్ముంటే నీకు చెయ్యి బరాబర్ చేసి మీరు మా తప్పు వల్లయ్యమని చెప్పి మన కేటీఆర్ గారు చెప్పినాడు కదా. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే పవర్ అంటే మీరు ఏమైనా కేవలం ఒక బట్టగాల్చి మీద వేస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఇలా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మళ్ళీ లేచిర్రు. ఇవాళ 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన దానికి సంబంధించిన మన పాలమూరు ప్రాజెక్టులో నీళ్లు 45 టీఎంసీలు వదిలిపెడతా ఉన్నాడు. అక్కడికి వచ్చేసే మనకి పోలవరం దాంట్లో 122 టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ ఎడారైపోతుంది. తెలంగాణ బతుకు రాజకీయ ముఖ చిత్రం మారిపోతా ఉన్నది. ఇవాళ తెలంగాణ బతుకులు మొత్తం కూడా మారిపోయి ఇవాళ ఆదిత్యనాథ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సలహాదారులుగా పెట్టుకొని తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ ని మరి కుల్లబొడిచి అక్కడ నీళ్లు రాకుండా ఎలాంటి రైట్స్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ మీటింగ్ పెట్టారు. మళ్ళీ మొన్న మీటింగ్ పెట్టి మేము దశల వారీగా పాంప్లెంట్లు పంచుతాం, తర్వాత మీటింగ్లు పెడతాం, కరపత్రాలు రాస్తాం, అన్ని రకాలుగా మేము ఎప్పుడైతే ఈ జనాల్ని సమీకరించడం కొరకు ప్రజా ఉద్యమాల్ని లేస్తున్నామని చెప్పి ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే పోతున్నదో బండి సంజయ్ డైవర్స్ చేయడానికే ఇన్ని రోజులు ఏం చేసిండండి? ఏం చేస్తున్నాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఈ బండి సంజయ్ కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? 10 సంవత్సరాల నుంచి నీ నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, భారతీయ జనతా పార్టీ ఉన్నది కదా, 10 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? కేసీఆర్ తప్పు చేసినా, కేటీఆర్ తప్పు చేసినా, ఇంకా ఏ కుంభకోణమైనా మీరు ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ ఏం జరగలేదు, ఏం తప్పులు జరగలేదు. రైట్. ఓకే ఉపేంద్ర గారు, ఓకే ఉపేంద్ర గారు. సో మానవతరాయ్ గారు ఒక్కటి చెప్పి మానవతరాయ్ గారు ప్లీజ్ ఇవ్వండి. నేను కాదంటలేదు. ఇప్పుడు వారు అంటా ఉన్నారు గంజాయి స్టేట్ ఓన్డ్ క్రాప్స్ ఉంటాయి, అగ్రికల్చర్ జరుగుతూ ఉంటది, వాటిని వీళ్ళు చెయ్యాలి. కెమికల్ ఫ్యాక్టరీ నేను చెప్పాను చెర్లపల్లి 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర పోలీసులు వచ్చేదాకా తెలియలేదు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చెకింగ్ ఏం చేశారని అక్కడ చెయ్యాలి కదా, ఏం జరుగుతుంది అనేది. స్టేట్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఉంటది. పోలీసు నిరంతరం ఇక్కడ ఉన్న పోలీసు ఈ టీమ్స్ ఎక్కువ స్టేట్ అంటే ఏదో వేరే దేశం కాదండి, దేశంలో పార్ట్. ఇక్కడ పోలీసు కూడా కేంద్రానికి కోఆపరేట్ చేసి ఇవ్వాలి కదా. ఇక్కడ నేరుగా కేంద్రం డ్రగ్స్ ని చేయడానికి బార్డర్స్ లో మనం అరికట్టవచ్చు. ఇక్కడ తయారయ్యే మెడిసిన్ గురించి చెప్పాను నేను. సో ఇవన్నీ కూడా చేయాలి కదా. రైట్. ఓకే. కేంద్రం కూడా మీరు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాల సహకారం తీసుకొని దీన్ని నిర్మూలించేటట్టు చేయండి. ఒకసారి మానవతరాయ్ గారు మాట్లాడతారు. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఓవరాల్ గా సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించాలి, అదే క్రమంలో డ్రగ్స్ కేసుపై వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఈగల్ టీము లీగల్ గా బాధ్యతలు నిర్వహిస్తుందా? ఈగల్ టీంలో కొందరు డబ్బులు అమ్ముడు పోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీ పడుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనపై చిత్తశుద్ధి ఉంటే అకున్ సబర్ లాంటి అధికారికి తిరిగి డ్రగ్స్ కేసు బాధ్యత అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇప్పుడు తాడు శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నారు, అదే క్రమంలో ఉపేంద్ర గారు మాట్లాడింది విన్నారు. మీరేం చెప్తారు? మానవతరాయ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు తెలంగాణ గడ్డ అంటే ఉద్యమాల గడ్డ. అవును. కేసీఆర్ గారు 10 ఏళ్ల వారి పరిపాలనలో మాదక ద్రవ్యాల అడ్డాగా మారింది. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఈ మాదక ద్రవ్యాలు విపరీతంగా జరుగుతుంది, ఈ పాఠశాల స్థాయి వరకు వచ్చింది, దీన్ని అరికట్టండి అని మొత్తుకున్నారు. తర్వాత అకున్ సబర్వాల్ నేతృత్వంలో సినిమా తారలు అంటే 12 మందిని మొత్తాన్ని 14 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపి అందులో అకున్ సబర్వాల్ పేర్లు బయటపెట్టింది. ఇందులో ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు, సినిమా తారలు ఉన్నారని బయటపెట్టిన తర్వాత అకున్ సబర్వాల్ని సెలవుపై పంపించారు. విచిత్రంగా ఏంటంటే ఆ కేసు దాన్ని విచారణ సక్రమంగా జరపక, ఆధారాలు సేకరించక సినిమా తారల్ని బాధితులుగా పెట్టారు. అందులో ఆ కేసులో సినిమా తారల్ని బాధితులుగా పెట్టి ఆ కేసును నిర్వీర్యం చేసి కోర్టులో ప్రత్యేకమైనటువంటి కోర్టులో ఆ కేసు మీరు సాక్ష్యాలు సమర్పించలేదు కాబట్టి 2 కేసులకు స్టే వచ్చింది. అందులో ఇంకా 2, 3 అట్లా పెండింగ్ లో ఉన్నాయి. కోర్టు పరిధిలో వెళ్ళిపోయింది. అది ఆల్రెడీ 14 మంది జైలుకు పోయారు, బయటకు వచ్చారు, విదేశీయులు కూడా ఉన్నారు అందులో కొంతమంది. కాబట్టి అది విచారణ అనేది జరుగుతుంది, ప్రభుత్వం పాత్ర అయిపోయింది. కానీ ఎవరికి భయపడో అప్పుడు ముఖ్యమంత్రి ఆరంభ సురత్వంగా కేసును ప్రారంభించారు, చివరికి ఆ కేసుని నీరుగార్చారు.
అకున్ సబర్వాల్ కూడా బదిలీ అయిన తర్వాత చివరికి ప్రజల్లో విమర్శలు వచ్చేసరికి మళ్ళీ ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంగా ఆయన తీసుకొచ్చేసి నామమాత్రంగా విచారణ జరిపితే అది కేసు కోర్టులో రెండు కేసులు విగిపోయినాయి. అసలు సాక్ష్యాలు విచారణ జరపొద్దు, ఇందులో బలం లేదని చెప్పేసింది. సినిమాదారులు కొంతమంది వెంట్రుకలు, గోల్డ్ నమూనాలు అన్నీ తీసుకున్న తర్వాత పెద్ద కేసులో నుంచి పెద్ద పెద్ద వ్యక్తుల్ని, పెద్ద తలకాయలు తప్పించారు. అంత దుస్థితికి పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారికి వైట్ సవాల్ విసిరారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. మనం ఇప్పుడు పాలించే వాళ్ళు, ప్రతిపక్ష నాయకులైనా అధికార పార్టీ వాళ్ళైనా మీరు డ్రగ్స్ తీసుకుంటారా లేదా? రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా నేను శ్వేత సవాలు విసురుతున్న అమరవీర స్థూపం దగ్గర కేటీఆర్ అంటే కనీసం రావాలి కదా, నాకు ఏ సంబంధం లేదని ప్రజల కోసమే రాకుండా తప్పించుకొని కోర్టులో కేసులు వేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మేమందరం కూడా ఈ మాదక ద్రవ్యాల పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, గంజాయి కానీ ఈ తెలంగాణ సరిహద్దులు ఎక్కడెక్కడ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇటు భద్రాచలం ఈ ప్రాంతాల్లో, మా సత్తుపల్లి ఏరియా, ఆంధ్ర ఎక్కడ బార్డర్లో కూడా సరిహద్దు ప్రాంతాల్లో చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు. చాలా ఎక్కువ కేసులు, గతంలో 10 ఏళ్లలో కన్నా ఎక్కువ కేసులు నమోదు చేస్తూ వాటిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అంతేకాదు సినిమా తారలను కూడా తీసుకొచ్చేసి మీరు చెప్పండి, మీరు చెప్తే పిల్లలు వింటారని చెప్పి పెద్ద పెద్ద తారలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతి కార్యక్రమంలో కూడా ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రకటనలు చేస్తున్నారు. ఇంత పెద్ద 38వ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున బోర్డులు పెట్టి మాదక ద్రవ్యాలు వద్దని చెప్పి కళాకారులతో పాటలు పాడిస్తూ జనాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ముమ్మాటికి ఇందులో తప్పు చేసింది. అసలైనటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి చిన్న చిన్న తలకాయలు, అంటే పెద్ద పెద్ద పంది కుక్కల్ని వదిలిపెట్టేసి చిన్న చిన్న తలకాయల్ని, ఎలుకల్ని తీసుకొచ్చేసి జైల్లో పెట్టేసి ఈ కేసును నీరుగార్చారు. కాబట్టి నిజంగా బండి సంజయ్ గారు నిజంగా వారికి మరి ఇది కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు పరిధిలో ఉన్నదాన్ని మరి ఏ విధంగా మాట్లాడారో, కోర్టు ప్రత్యేకమైన కోర్టు స్టే ఇచ్చింది. 2 కేసులు ఏదో విచారణలో ఉన్నట్టు నాకు సమాచారం ఉంది. ఇప్పటికీ అది పూర్తిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మూసేయలేదు, కోర్టు పరిధిలో ఉన్నది. అది ఏంటంటే ఆ కోర్టు విచారణ ఎట్లుంటే మనకు తెలుసు. మేమందరం కూడా న్యాయవాదులుగా, వారు న్యాయవాది, నేను న్యాయవాది, తర్వాత మేము ఉద్యమ కేసుల్లో మేము కూడా జైలుకు వెళ్ళొచ్చున్నాం. కాబట్టి విచారణ అనేది కోర్టుల్లో అత్యధిక కేసులు ఉండటం వల్ల విచారణ అనేది ఆలస్యం అవుతుంటుంది. కాబట్టి దీన్ని తెలుసుకోకుండా బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద, తాడూరు శ్రీనివాస్ గారు మా మీద మేమేదో చేయనట్టు నిందలేస్తే మాత్రం ఇది మంచిది కాదండి. కాబట్టి మనందరి పైన కూడా బాధ్యత ఉంది. బీజేపీ పైన ఉన్నది, కాంగ్రెస్ పైన ఉన్నది, బీఆర్ఎస్ పైన ఉన్నది. మన ఇంట్లో కానీ మన పక్కన కానీ ఎక్కడైనా ఇట్లాంటి మాదక ద్రవ్యాలని ప్రోత్సహించే వాళ్ళు, అమ్మేవాళ్ళు, లేకుంటే తీసుకునే వాళ్ళు బాధితులు ఉంటే వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలో వాళ్ళకు ఫిర్యాదు చేసి మాదక ద్రవ్యాలని అరికట్టాలి తప్ప రాజకీయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకొని రాజకీయాలు చేయడం వల్ల మన తెలంగాణ సమాజానికే నష్టం. కాబట్టి ముందు ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆదర్శంగా ఉండి ఇలా స్కూల్ స్థాయి వరకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కానీ ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో చోట ఎక్కడో ఏదో రకంగా అవి ప్రవేశిస్తున్నాయి. అయినప్పటికీ తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉన్నది. తల్లిదండ్రులు, పిల్లవాడు 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లవాడు, ఇంటర్మీడియట్కి వెళ్తున్న వాళ్ళు ఏ విధంగా ఇంటికి వస్తున్నారో ఒకసారి చూడాలి. వాళ్ళు ఏ అలవాట్లు వాడుతున్నారు, ఏ టయానికి వస్తుండో మన అందరిపైన, పిల్లల తల్లిదండ్రుల పైన, సమాజం పైన, వ్యక్తుల పైన అందరిపైన బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ కేసు అనే అంశాన్ని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు చూద్దాం మళ్ళీ విచారణ అధికారులు ఎంతవరకు మరి ఆ సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారో, కోర్టులో ఏ పరిధిలో ఏ స్థాయిలో ఉందో కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. మొత్తానికైతే కేసు అయితే పూర్తిగా వీగిపోలేదు, నలిగిపోలేదు. కోర్టు తాత్కాలికంగా దాన్ని ఆపుచేసింది. కాబట్టి గతంలో కనుక భూములు, ప్రభుత్వ భూములు కనుక ఆ ప్రభుత్వం నీరుగార్చే విధంగా ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే విధంగా ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎస్సీ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా బలమైనటువంటి న్యాయవాదులను పెట్టి ప్రభుత్వ పరం చేశారు. అదేవిధంగా మొన్న అటవీ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి బలమైనటువంటి న్యాయవాదులను పెట్టి ప్రభుత్వ పరం చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలను అరికట్టేందుకే ప్రధాన ప్రాధాన్యతగా తీసుకున్నది, ఆ దిశగా పయనిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడో మరి అదానీ పోర్టులో దొరికినాయి అట మరి అప్పుడు పెద్ద ఎత్తున ముంబై గారు. మరి ఆ కేసు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ మూలాలను అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు కేసులు విచారణ ఎట్లుంటుంది? ముంబై పోలీసులు ఒకరిని పట్టుకున్నారు, తీగలాగితే ఆ డొంక హైదరాబాద్కు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు నిఘా ఉన్నది, వాళ్ళు జాగ్రత్త ఉన్నారు, కానీ వాళ్ళ దృష్టి కూడా రానటువంటి అంశం. కాబట్టి ఎక్కడ ఏదైనా ఎవరు తీసుకొచ్చిన పోలీసులు ఆ తర్వాత
రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అవగాహన వచ్చి అట్లాంటి పరిశ్రమలు రసాయన పరిశ్రమల్లో ఏ మాదక ద్రవ్యాలు తయారవుతారని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖ తర్వాత పోలీస్ శాఖ కూడా సమన్వయంతో మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు దయచేసి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే, మేము కాళేశ్వరం కేసును అప్పచెప్పినాం, సిబిఐకి అప్పచెప్పినాం, దాని మీద ఇంతవరకు అసలు కనీసం దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలే ఫైల్, దాన్ని ముట్టుకోకుండా కేసీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఫార్ములా 1 ఈ రేసులో అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆయనపై చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి, కేంద్రం దానికి అనుమతి ఇవ్వట్లేదు. అదేవిధంగా మేము ఏమంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ చేతిలో ఉన్న కేసుల్ని మరి విచారణ జరిపి నిరూపించుకోండి. అయినా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయి. కేసీఆర్ గారు తెలంగాణకు ద్రోహం చేసిందండి నీళ్ళ విషయంలో 100%. ఇవాళ కృష్ణా జలాల్లో 512 ఆంధ్రాకు, 299 తెలంగాణకు, 2016లో ఉమాభారత్ దగ్గర సంతకాలు చేసి వచ్చింది ఎవరండి? కేంద్ర జలసంఘం మంత్రి దగ్గర కేసీఆర్ గారు కాదా? కాబట్టి కేసీఆర్ గారు రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని, చేపల కూర తిని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాయలసీమ రత్నాలసీమ చేసుకోండి, బేషన్లు లేవు, బేస్జాలు లేవు. ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి తెలంగాణ సెంటిమెంట్ గుర్తొచ్చింది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలంటాడు. ఇప్పుడు ఏమంటాడు? బేషన్లు ఉన్నాయి, బేస్జాలు ఉన్నాయి అంటాడు. ఎవరు నమ్ముతారండి ఆయన? తెలంగాణ ప్రజలు గొర్రెలా ప్రతిసారి ఉద్యమం చేస్తారంటే ఉన్నదిగా తిన్నదంతా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తిన్నదంతా కక్కించే విధంగా ప్రజలు కూడా మీరు మీటింగ్లు పెట్టండి. పాపం ప్రజలు కూడా చక్కగా మీరు ఇచ్చే తీసుకొని బిర్యానీ ప్యాకెట్లు అవి తినుకుంటా ఆనందంగా మీ మీటింగ్ చూస్తారు. కానీ ఎవరు రేవంత్ రెడ్డి ఎట్లాంటి వాడు, కేసీఆర్ ఏ విధంగా పరిపాలించిండు అనేటువంటి తేడా తెలిసినటువంటి విజ్ఞులు ప్రజలు. కాబట్టి మీరు ఏదో 6 గ్యారంటీలు అమలవుతున్నాం మేము, కానీ మేమే చెప్తున్నాం. ఇక తెలంగాణలో తలసరి ఆదాయం మీ పైన, నా పైన, ప్రతి ఒక్క పౌరుడి పైన 4,30,000 రూపాయలు తీసుకుపోయింది రేవంత్ రెడ్డి. కేంద్రం వివక్ష చూపించి సహాయం చేయకున్నా సరే ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఒక రాష్ట్రం కేంద్రం సహాయం లేకున్నా పెట్టుబడులు చేసుకొచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు రాష్ట్రాన్ని అని చెప్పి ఉదాహరణగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయన ఆలోచిస్తుంటే వీళ్ళేదో అధికారం కోసం మళ్ళీ ఆంధ్ర తెలంగాణ 10 ఏళ్ళ అధికారంలో కుంభకర్ణం లెక్క నిద్రపోయిండు. ఫామ్ హౌస్లో కుంభకర్ణం లెక్క నిద్రపోయి వచ్చి నిజంగా మేము కొత్తదనం ఉంటుంది అనుకున్నాం. కొత్తదనం లేదు, ఏం లేదు, పాచింతకాయ పచ్చడే. మటన్ కొట్టు మస్తాన మాట్లాడతారండి ఎవరైనా? తోలు తీస్తా అంటే ఎవరు తీస్తారండి? మటన్ కొట్టోళ్ళు వాళ్ళ వృత్తి అది, తోలు తీస్తారు, మేక తోలు తీస్తారు, గొర్రె తోలు తీస్తారు. చెప్పండి. కాబట్టి వారు ఆ విధంగా చేతగాక అంటే వాళ్ళ అసహనంతో అంటే ఏం చేయలేక జీర్ణించుకోలేక, అరే రేవంత్ రెడ్డి నిన్నగాక 2 ఏళ్ళు అయింది కొత్త నగరాన్ని నిర్మిస్తాడు, నేను 10 ఏళ్లలో నిర్మించలేదనేటువంటి అక్కస్తో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు దీవించారు, మొన్న పంచాయతీ ఎన్నికల్లో, జూబ్లీస్ ఎన్నికల్లో దీవించారు, కంటోన్మెంట్ ఎన్నికల్లో దీవించారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా 3,000 రోజులు అంటే 8 సంవత్సరాలు కొనసాగుతుంది. ప్రజలు అభివృద్ధి కోరుకుంటారండి. పేదవాడు ఏం కోరుకుంటాడు? కూడు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారని మీరు కట్టలేదా? మీ పార్టీ కార్యాలయాలు కట్టుకున్నారు అంగరంగ వైభవంగా. ఇలా పేదవాడికి 3.5 లక్షలు, ఇప్పటికీ 3.5 లక్షల ఇందిరా మిల్లు పూర్తయిన వాళ్ళు గృహప్రవేశాలు రాష్ట్రంగా ఉంటుంది ప్రస్తుతం. దాన్ని డ్రగ్స్ అయితే రాష్ట్రంగా చేయాలి. దీంట్లో ప్రజల భాగస్వామ్యం అవసరము. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షమే కాదు, రాజకీయ పార్టీలు కాదు, ప్రజలందరూ కూడా తెలంగాణలో ఖచ్చితంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి. సో మొత్తానికి డిబేట్లో పాల్గొన్న మానవతరాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, అదే క్రమంలో ఉపేంద్ర గారు బీఆర్ఎస్ నాయకులు, తాటూరు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు, అందరూ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.